హౌ మెనీ బ్రాండ్స్ అండ్ బిజినెసెస్ డస్ రామ్ చరణ్ గారు ఓన్? ఫిఫ్త్ది, హైదరాబాద్ పోలో అండ్ రైడింగ్ క్లబ్. రామ్ చరణ్ గారికి చిన్నప్పటి నుండి కూడా హార్స్ రైడింగ్ అంటే చాలా ఇష్టం. అండ్ హైదరాబాద్ లో ఈ పోలో కల్చర్ కూడా ఎప్పటి నుంచో ఉంది, బట్ ఎవరు అంత పట్టించుకోలేదు అంతే. సో హీ జస్ట్ వాంట్ టు ఎంకరేజ్ ఎవ్రీవన్ టు స్టార్ట్ హార్స్ రైడింగ్. అందుకే ఈ హైదరాబాద్ పోలో క్లబ్ ని 20 crores పెట్టి కొన్నారు. అండ్ ఫోర్త్ది, ఫాల్కన్ రైజర్స్ హైదరాబాద్. ఇది ఒక ఇండియన్ స్ట్రీట్ ప్రీమియర్ లీగ్ టీమ్. ఇది T10 క్రికెట్ టోర్నమెంట్. టెన్నిస్ బాల్ తో ఆడతారు అండ్ 2023లో దీన్ని స్టార్ట్ చేశారు. అండ్ థర్డ్ది, ట్రూ జెట్ ఎయిర్లైన్స్. 2013లో రామ్ చరణ్ గారు అండ్ ఉమేష్ గారు కలిసి దీన్ని స్టార్ట్ చేశారు. రామ్ చరణ్ గారు ఇందులో ఇన్వెస్టరే కాదు, దీనికి బ్రాండ్ అంబాసిడర్ కూడా. స్టార్టింగ్ లో 1 crores ఇన్వెస్ట్ చేసి 26% స్టేక్ తీసుకున్నారు. తర్వాత ఇన్వెస్టర్స్ మధ్య డిస్ప్యూట్స్ అయ్యి కొన్ని ఇష్యూస్ వల్ల హీ లెఫ్ట్. అండ్ సెకండ్ ది డెవిల్ సర్క్యూట్. చిన్నప్పుడు ఈ ప్రోగ్రామ్స్ చూసే ఉంటారు కదా, వైప్ అవుట్, అమెరికన్ నింజా వారియర్. సేమ్ అలానేదే ఇది కూడా, కాకపోతే ఇది టెలికాస్ట్ చేయరు. ఈ డెవిల్ సర్క్యూట్ కూడా కొంచెం ఆ టైప్ లోనే ఉంటది. ఒక 5 kilometers ట్రాక్ ఉంటది, ఒక 15 అబ్స్టకల్స్ ఉంటాయి. ఇది హైదరాబాద్ లో కూడా ఉంది. అండ్ ఫస్ట్ ది కొనిదెల ప్రొడక్షన్ కంపెనీ. రామ్ చరణ్ గారు ఈ ప్రొడక్షన్ కంపెనీని 2016 లో స్టార్ట్ చేశారు. ఖైదీ నెంబర్ 150, సైరా నరసింహారెడ్డి, ఆచార్య అండ్ గాడ్ ఫాదర్ ఇవన్నీ ఈ ప్రొడక్షన్ నుండి వచ్చిన సినిమాలు. నాకు కూడా రీసెర్చ్ చేసినంత వరకు తెలీదు ఈయనకి ఇన్ని డైవర్సిటీ బిజినెస్లు ఉన్నాయని. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అందుకే రామ్ చరణ్ గారు ఒక మంచి యాక్టరే కాదు, ఒక గ్రేట్ బిజినెస్ మ్యాన్ కూడా.